తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పోలవరం పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలకు సంక్షేమ పాలన అందించిన నాయకుడిగా ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్, మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు, క్లస్టర్ 1 ఇన్ఛార్జ్ కోటగి సత్యనారాయణ, తెలుగుదేశం అభిమాన కార్యకర్తలు పాల్గొన్నారు. అంత గొప్ప మహానుభావుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం వచ్చిన నాయకుడిగా ఈ రోజు చేస్తారు. ఆయన తనయుడు నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు ఈ రోజు డిజిటల్ పద్ధతిలో ఈ కార్యక్రమం తీసుకొచ్చి గొప్ప నాయకుడిగా రాబోయే రోజు తెలుగుదేశం పార్టీ దేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే గొప్ప స్థాయిలో సందర్భం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం తీసుకొచ్చి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ జడ్పీటీసీ బాలం ప్రతాప్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో, రాజకీయంలో రామారావుకు తనకంటూ ఒక గుర్తింపు వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటిసారి మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడు తారక రామారావు అన్నారు. జిల్లాకు పంపడం జరిగింది. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన అన్న ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి. లక్ష్మణేశ్వరంలో ఎంతో దిగ్విజయంగా లక్ష్మణేశ్వరం గ్రామ ప్రజల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఎంతో ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని చేయటం ఎంతో శుభదినమని నేను భావిస్తున్నాను. ఈరోజు మే 28 మరి ఎన్టీ రామారావు గారి జయంతి రోజుని మరి చాలా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇంట్లో ఒక పండగ దినం వాతావరణం నెలకొంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ మంచి మంచి ఆనందకరమైన మరి రోజు ఇది. ఎందుకంటే మరి ఎన్టీఆర్ జయంతి రోజుని కాబట్టి మరి ఎన్టీఆర్ అంటే చిన్న విషయం కాదు. మరి ఆనాడు నిమ్న జాతుల కోసం, పేద బడుగు వర్గాల, ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీ వర్గాల కోసం ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా ఉండిపోయిన వల్లనే ప్రజల్లో ఆయన ఈ రోజుని లేరన్నప్పుడు కూడా ప్రతి ఒక్క గుండెల్లోనూ ఈనాడు పదిలంగా ఉంచుకున్నారంటే అది మన ఎన్టీ రామారావు గారికి ఒక్కరికే సాధ్యం. అలాంటి యొక్క వ్యక్తి మరి ఆ రోజుని మంచి నిదానంతో వచ్చారు. ఆయన ఏంటి కూడు గుడ్డ నీడు. అదేవిధంగా మనిషికి పేదవాడికి కావాల్సింది 6 నెలల్లోనే మరి 82లో పార్టీ స్థాపించి 83లో ఎలక్షన్ జరిగితే కుక్కట వేళ్ళతో మరి ప్రగలించి మంచి మరి చరిత్ర తిరగరాసింది మన అన్న ఎన్టీ రామారావు గారు. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం ఏంటో అర్థం అవ్వాలి. ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క పురుషుడికి రాజకీయం అర్థం అవ్వాలన్న నిదానంతో మరి ఆ రోజుని మంచి మంచి సంక్షేమ పథకాలు ఆయన పెట్టడం జరిగింది. ఏంటనగా దీపం పథకం ఒకటి, మరి డోక్రా ఒకటి, మరి చౌక డిపో, మరి నిజంగా ఈ స్థిరస్థాయిమైన సంక్షేమ పథకాలు. అలాంటి మహనీయుడిది మరి పుట్టిన రోజున మరి మరి మన సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజుని మహానాడు మరి పెట్టడం, మహానాడుగా దీన్ని ఆ రోజుని పరిగణించడం మాకు మరి తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో శుభదినమని. మరి 27, 28 తారీఖుని క్లస్టర్లు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ 2 రోజుల్లో ఈ మినీ మహానాడు ప్రత్యేకించి ఎంతో ఆయన చేసే మరి కార్యక్రమాల విధాలుగా చేసే పనులని ఆయన మరి సూపర్ 6 అన్నారు. సూపర్ 6 మించిపోయి చేసిన కార్యక్రమాలన్నీ కూడా మరి జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఆ చేసే విధానం ఏంటి, మరి యొక్క లోకేష్ గారు చేసే ఈ యొక్క కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ మినీ మహానాడు పెట్టడం జరిగింది. ఈ మినీ మహానాడులో ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇది ప్రజలందరూ కూడా గమనించి మరి ఈ యొక్క తెలుగుదేశం యొక్క ఉన్నతికి దోహదపడతారని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ అందరికీ
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని 5వ వార్డు విద్యేశ్వరపురంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, మహానాడు అబ్జర్వర్ లక్ష్మీ ప్రసన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని అన్నారు. మహిళలను ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా ముందుకు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, హరికుమార్, ప్రణీత్ యాదవ్, ఓం, రవీందర్ రెడ్డి, సన్నీ తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఒక మహానుభావుడు పుట్టినరోజు. ఆ మహానుభావుడే లేకపోతే మన పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోవాలి. పేదవాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఆ మహానుభావుడు ఉన్నాడు కాబట్టి పేదలకందరూ కూడా ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నామంటే ఆ మహానుభావుడు దయాన్ని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు 103వ జయంతి, నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడ మా శివ 2016లో మొట్టమొదటి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కనుక్కొని రాత్రికి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాడు. అప్పటి నుంచి కూడా ప్రతిసారి నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు ఇక్కడ బ్రహ్మాండంగా పండగలాగా ఇద్దరు అన్నదమ్ములు కలిసి చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు పార్టీ ఆఫీసులో కూడా పార్టీ అధ్యక్షుడు అట్లాగే ఎక్కడైతే రామారావు గారి పట్టాలు ఉన్నా అక్కడక్కడ లోకల్గా ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ కూడా పూలమాలలు వేసే కార్యక్రమం కూడా చేశారు. చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మీకు అందరూ తెలుసు, నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీని పెట్టి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారిని చెప్పక తప్పదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి మంచి మనిషి దేవుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు, మహానాడు సందర్భంగా టోటల్ రాష్ట్రం మొత్తం మీద 1875 క్లస్టర్లలో దాదాపు నేను ఒక్కరోజే 7,50,000 మంది కార్యకర్తలు ఈ వర్చువల్ మహానాడుకి అటెండ్ అయినందుకు నిజంగా ఒక చరిత్ర అయితే ఒక రికార్డు తెలుగుదేశం పార్టీలో ఒక రికార్డు. ఎందువల్లంటే యాక్చువల్గా నెలలో జరిగినటువంటి మహానాడు మోడీ గారి ఆదేశాల ప్రకారం ఆయన చేస్తున్నటువంటి మంచి ఇంధన పొదుపు ప్రకారం మనం ఆ మహానాడిని అక్కడ నెల్లూరులో క్యాన్సిల్ చేసుకొని విజయవాడ నుంచి వర్చువల్గా రాష్ట్రం అంతా కూడా ఈరోజు క్లస్టర్ వారీగా ఈ మహానాడు జరిపాం. అందరూ కూడా నాయకులందరూ కూడా హాజరైనందుకు మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్నే మన పార్టీ కార్యకర్తలు, నాయకులు దాదాపు 11,51,00,000 పార్టీకి నిన్న ఒక్కరోజే విరాళాలు ఇచ్చినటువంటి విషయం కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్న సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్నదే ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్య. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవమన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్ పై వైఎస్ఆర్ అవినీతి ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా. అస్సాం, మేఘాలయాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పర్యటన. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష. జగన్ పాలనలో బీసీల్ని బ్యాక్ బోన్ కులాలుగా నిలబెడితే కూటమి సర్కార్ మళ్లీ వారిని వెనక్కి నెట్టేస్తుంది. వైసీపీ బీసీ మాజీ మంత్రులు ఫైర్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.